యేసు వైపు చూచునే కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా సజీవ లెక్కలు ఉంచి ఒక్కొక్క దినము తన కాపుదల భద్రత దయచేస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య భాగము గిల్గాలు యొక్క అనుభవము. ఇది మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. కింద మూల భాషలో మనం చూసినట్లయితే గిల్గాలు అనే మాటకి అర్థము దొరిలింపబడిన అనుభవము. కాబట్టి వాక్య భాగము గిల్గాలు యొక్క అనుభవము. ఏంటి గిల్గాలు యొక్క అనుభవము? ఎందుకు దేవుడు యెహోషువతో మరి ఆ సందర్భంలో అట్లా మాట్లాడాడు, ఏ పరిస్థితులు మాట్లాడాడు మనం ధ్యానించి చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్య ప్రయాణము బిగించుకొని వాగ్దానము చేయబడిన శ్రేష్టమైన భూమి మీద వారు అడుగుపెట్టినారు. అది కానాను దేశము. వారు యోర్దానును దాటిన తర్వాత ఈ అనుభవంలోనికి వచ్చినారు. వారు ఎప్పుడైతే కానానులో అడుగుపెట్టినారో కనానీయులకు గుండె చెదిరిపోయింది. ఈ 5వ అధ్యాయంలో మనకి తెలియజేస్తుంది. ఆ తర్వాత దేశముల వారు కాలు పెట్టిన వెంటనే దేవుడు ఆ ప్రాంతమునకు ఒక పేరు పెట్టాడు. అదే గిల్గాలు అని. గిల్గాలు దేవుడు తన ప్రజలకు ఒక శ్రేష్టమైన అనుభవం ఇస్తున్నాడని మనము గమనించబోతున్నాము. వారు 40 సంవత్సరముల ప్రయాణం చేసినప్పటికీ ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు. నేడు నేను అనే ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. నేడు నేను అవమానమును దొర్లిస్తున్నాను. వారు ఐగుప్తును విడిచిపెట్టినారు, కానీ ఐగుప్తు అవమానమును వాడు విడిచిపెట్టలేదు. మనము విడిచిపెట్టినలో కూడా కొన్ని మనలో విడిచిపోవు. మనము విడిచిపెట్టిన అవి మనలను వెంటాడుతూనే ఉంటాయి. 40 సంవత్సరములు అయిపోయింది, అవమానములు కృంగిపోతున్నారు, అవమానమును భరిస్తానే ఉన్నారు, అవమానమును సహిస్తానే ఉన్నారు. కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఐగుప్తును విడిచిపెట్టినా ఆ భారము, శ్రమ, నింద ఎందుకు వారిని విడిచిపెట్టలేదు? ఇది మనకు ఆశ్చర్యము కలుగజేస్తుంది. కానీ దీన్ని మనము ఆలోచించినట్లయితే ఈ 40 సంవత్సరములు వారు దేవుని మీద ఎప్పుడు చూసినా కూడా సనుగుడు, వాళ్ళకి గొణుగుడు దేవుని మీద ఉంటానే ఉన్నాయి. అంతేకా అది లేదు, ఇది లేదు, అది సరిపోలేదు, మాకు అది అవసరం అవుతుంది అని ఏదో ఒక విషయంలో వాళ్ళు గొణుగుతానే ఉన్నారు. వారు కానాను ప్రయాణం చేస్తున్నారు, కానీ వారి మనసులో ఐగుప్తు మీదనే వారు కేంద్రీకరించారు. మన జీవితంలో కూడా మనము ఎప్పుడైతే దేవుని చిత్తం మీద ఆధారపడి జీవించకుండా మన బలము, శక్తి మీద ఆధారపడి జీవిస్తామో కొన్ని మనము విడిచిపెట్టలేము. కానీ కానానుకి వచ్చిన తర్వాత ఒక రాయిని దొర్లించినట్లు నేను మీ అవమానమును దొర్లించి వేస్తున్నానని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడు అదే పరిస్థితులు ఉండవు. దేవుడు దానిని మార్చేస్తాడు. మనము ఎగతాళికి, నిందకు, వేడుకగా ఉండము. అన్ని పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు. ఎప్పుడు ఈ అవమానము, నిందలు తొలగిస్తారంటే గిల్గాలులో దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు తన వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అక్కడ ఒక ఉన్నతమైన కార్యము ఆయన చేయబోతున్నాడు. అది కేవలము ఐగుప్తు యొక్క అవమానము. ఏంటి ఆ అవమానము? వారు వాగ్దానము చేయబడిన ప్రజలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానము. 430 సంవత్సరములు ఐగుప్తులో వారు కఠిన దాసిత్యము చేసినారు. మన పిలుపు చాలా ఉన్నతమైనది, కానీ మన జీవితము చాలా దిగజారిన స్థితిలో ఉంటుంది. మనము పిలుచుకున్న దేవుడు పరిశుద్ధ దేవుడు. మనలను ఆయన గమనిస్తానే ఉన్నాడు.
పిలుపుకు తగిన పరిస్థితులు మనకి ఉండవు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎగుడు దిగుడు ఉంటాయి, శోధనలు కష్టములు ఉంటాది, కన్నీరు వేదన ఉంటాయి. కానీ ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతి ఏమో ఘనత తెస్తుందంట, పాపమేమో అవమానము తెస్తుందంట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు వారికి ఉన్న పాపము ఏమిటంటే వారికి అవిశ్వాసము, అవిధేయత. వారు దేవుని నమ్మలేదు, సంపూర్ణంగా వారు దేవుని మీద ఆధారపడలేదు. ఆ అరణ్య ప్రయాణములో దేవుడు ఎన్నో మేళ్ళు, అగ్నిస్తంభము, మరి మేఘస్తంభము, మరి ఆహారము, ప్రతి విధమైన అవసరతను వాళ్ళు పొందుకున్నా కూడా ఇంకా వాళ్ళకు సంపూర్ణమైన విశ్వాసం లేదు దేవుని మీద. దేవునికి లోబడే స్వభావం వరకు లేదు. మెడవంచిన జనాంగము. అవమానము తొలగిపోవాలంటే గిల్గాలు దగ్గరికి రావాలా? అది ఎలాగో తొలగిపోతుంది? ఇక్కడ మనము ఇదే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, సున్నతి చేయమని 40 సంవత్సరములు ప్రయాణం చేసి వారు గతించిపోయారు. కానీ వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వారు క్రొత్త తరము వారు. వారికి సున్నతి అనుభవం అంటే ప్రాచీన స్వభావమును తీసివేసిన అనుభవము. కావున క్రొత్త అనుభవములోనికి రావాలా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును నూతనమైనవి. పాతవి తొలగిపోయే వరకు క్రొత్త అనుభవంలోనికి మనం రాలేము. క్రొత్త జనాంగము సున్నతి అనుభవములోనికి రావాలా. అప్పుడే అవమానము దొర్లింపబడుతుంది. ఆయన నిబంధనలను, ఆజ్ఞలను మనము గైకొన్నట్లయితే దేవుడు తన బిడ్డలకు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఇదే మనము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ఎంత గొప్ప అనుభవాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ కానాను దేశంలో పొందుకున్నారంటే, పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. 12వ వచనము, మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున కనాను దేశపు పంటను తినిరి. ఎంత ఆశ్చర్యం అండి! దేవుడు తను నమ్ముకున్న బిడ్డలకి ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల్లో ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ తన బిడ్డల మీదే ఉంటది ఆయనకి. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో కాలు పెట్టిన వెంటనే అక్కడ వాడు మన్నాను తిన్నారంట. మన్నా ఆగిపోయిందంట. కనాను దేశం యొక్క పంటను వాళ్ళు తిన్నారంట. ఎంత ఆశ్చర్యం అండి! అంటే ఎటువంటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను, ఇంతకాలము నేను మీకు సమకూర్చినాను, ఆహారాన్ని ఆయా సమయంలో ఆయా కాలంలో మీకు దయచేశాను. కానీ ఇప్పుడు మీరు కొత్త ప్రదేశానికి వచ్చారు. గిల్గాలు యొక్క అవమానము మీ మీద నుంచి తొలగింపబడింది. ఇప్పుడు మీరు క్రొత్త సృష్టి. కనాను దేశంలో మీరు కాలు పెట్టారు. ఇక మీదట మీరు మన్నాను తినరు. కాబట్టి కనాను దేశం యొక్క పంటను మీరు తింటారని అక్కడ మనము క్లియర్ గా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఎంత అద్భుతకరమైన దేవుడండి! తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాడు. ప్రతి నిమిషం ఆయన కనుదృష్టి దేశమంతట సంచారం చేస్తున్నది. అందుకే ఆయన ఎంత ఆశ్చర్యకరముగా ఆ గొప్ప కార్యాన్ని తన ప్రజల ఎడల, ఆయన కనాను దేశంలోకి వచ్చిన వెంటనే తన ప్రజల ఎడల ఎంత శ్రద్ధ తీసుకున్నాడని అక్కడ మనకు తెలుస్తుందండి. కాబట్టి ఎప్పుడైతే మనము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు మనము జీవిస్తాము, ఆయన మీద మనం ఆధారపడి జీవిస్తాము, అవమానములు, నిందలు గిల్గాలు దగ్గరికి వచ్చినప్పుడు, అవమానములు, నిందలు తీసివేయబడినప్పుడు, తొలగింపబడినప్పుడు తన బిడ్డలకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదండి.
అంతేకాకుండా ఈ నింద బైబిల్ గ్రంథంలో చాలా మంది పొందుకున్నట్టు కూడా మనం చూస్తున్నాము. మరి యాకోబు భార్య మరి రాహేలు కూడా మరి లేయాకు పిల్లలు కలిగినప్పుడు, ఈమెకి పిల్లలు లేనప్పుడు అక్కడ ఒక మాట ఆమెను అంటది. ఆదికాండము 30వ అధ్యాయము 23వ వచనములు, దేవుడు నా నిందను తొలగించననుకోనేను. నిజమేనండి. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో శోధనలు, వేదనలు, కన్నీరు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగి మొరపెట్టుకుని, దేవా ఈ నిందను ప్రభువా నాయన తీసివేయి ప్రభువా, నా హృదయంలో నాకు కావాల్సిన సంతోషము సమాధానము దయచేయి ప్రభువా అన్నప్పుడు ఆమె యోసేపును పొందుకున్నట్టు మనము చూస్తున్నాము. యోసేపు అనగా ఫలించెడి కొమ్మ. కాబట్టి ఏ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా దేవుడు తప్పకుండా మన ఆర్తధ్వని వింటాడు. ఎప్పుడు ఈ గిల్గాల అనుభవానికి మనం వస్తామంటే మనలో ఉన్న ఆ యొక్క దేవునికి అయిష్టమైన కార్యాలు, ఈ గర్వము, ద్వేషము, కోపము, అహంభావము ఎప్పుడైతే ఎన్ని దొర్లింపబడతాయో అప్పుడే దేవుని దగ్గర నుంచి మనం గొప్ప ఆశీర్వాదంలో మనం పొందుకోగలమండి. మరి విశ్వాసము వృక్షము ఎలాగా అభివృద్ధి పొందుతుందండి? నీతికి సంబంధించిన ఫలములు కానీ, విశ్వాస ఫలములు కానీ ఏదైనా ఉన్నాయా అని మనము పరీక్షించుకోవాలా. ఆత్మ సంబంధమైన జీవితములో ఫలములు లేకున్నట్లయితే నిందను మనము అనుభవిస్తాము. మన మీద ఏంటి ఆ నింద ఫలములు అంటే అప్పుడే మనలో ఏమేమి ఉన్నాయో, దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమున్నాయో అని మనం తెలుసుకుని ఆ గిల్గాలు దగ్గరికి మనం వచ్చినప్పుడే అవన్నీ దొర్లింపబడతాయి. దేవుని యొక్క సమాధానం మనం పొందుకొని ఒక నూతన సృష్టిలో మనము ఈ లోకంలో మనము జీవించగలమండి. అదే మరి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనము చివరి భాగంలో మనకు అందరికీ తెలుసు. అక్కడ అష్షూరు రాజు మరి జీవము గల దేవుని దూషించుటకై అతడు రాజు తన యజమాని చేత పంపబడిన రష్పాకే పలికిన మాటలు అక్కడ మనం చూసినప్పుడు ఎంతో గర్వముగా అతను మాట్లాడినప్పుడు ఇదే 19వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రతిదీ వింటాడు. ప్రతి మానవుని యొక్క స్వరాన్ని ఆయన విని తగిన జవాబు అనేది దయచేస్తాడు. ఇదే 19:6 వచనం మనం చూసినట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా అని మనం చూచి 7వ వచనములో తన దేశమందు కత్తి చేత అతన్ని కూలజేయుదును. తన దేశమందు కత్తి చేత అతన్ని కూలజేయుదును. అవునండి, ఎప్పుడైతే మనలో అహంభావము, గర్వము, మన బలము, మన శక్తి మనం ఉపయోగించుకుంటామో దేవుడు వెంటనే తగిన ఫలితం ఆయన దయచేస్తాడు. కాబట్టి మనలో ఉన్న ప్రతి విధమైన నిందలను తొలగిపోవాలంటే, గర్వము, అహంభావము, అసూయ ఎన్ని తొలగింపబడాలంటే మనము గిల్గాల్ యొక్క అనుభవంలోనికి మనం రావాలండి. అంతేకాకుండా ఆత్మ సంబంధముగా మనకు శక్తి లేకపోయినా దేవుళ్ళు ఎదిగే విషయంలో మనం ఎల్లప్పుడూ ఆయన పాదములు ఆశ్రయిస్తూ ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షము ఉంటాడు, మన మొరలను ఆలకిస్తాడు. ప్రతి విధమైన నిందల నుంచి ఆయన మనల్ని దూరపరుస్తాడండి. కాబట్టి మనకు కలిగిన పరిస్థితులను బట్టి మనము దిగజారిపోకుండా గిల్గాలు యొక్క అనుభవములోనికి మనం రావాలా. శక్తి లేని వారిని ఆయన శక్తివంతులుగా చేసే దేవుడు అండి ఆయన. కాబట్టి గిల్గాలకు మనం రావాలంటే దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నతను మనం వెతకాలండి. మనము చాలా దేని కొరకు మనం ప్రయాసపడాలా. ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకోవాలా. నిత్యము ఆయనను వెతకాల, ఆయన పాదముల మనం ఆశ్రయించాల. బైబిల్ గ్రంథము ఏం చెప్తుందంటే ఆయన వైపు చూచిన వారు ఎన్నడూను సిగ్గుపడరు. ఆయన వైపు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. బలమైన మనము దేవుని శక్తిని పొందుకోవాలంటే దేవుని దగ్గరికే మనం రావాలా. ఎక్కడికి పరిగెత్తినా కూడా మనలో ఉన్న ఆ నింద తొలగింపబడదు. కాబట్టి దేవుని సన్నిధిని
వెతికే అనుభవము దేవుడు తప్పకుండా మనము కలిగి ఉంటే తప్పకుండా ఆయన మన పక్షంగా ఉంటాడు. ఆ గిల్గాలు యొక్క అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడండి. ఎవరైతే ప్రభువు సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తారో ప్రతి నింద తొలగింపబడుతుంది. దేవుడు దాచించిన మేలులు మనం పొందుకుంటాము. ఆత్మీయంగా మనం బలపరచబడతాము. అంతేకాకుండా అసాధ్యమైనది ఆయన సాధ్యపరిచే దేవుడు. ప్రతి పరిస్థితుల నుంచి ఆయన మనల్ని నడిపించి తన కాపుదల, తన భద్రత మనకు దయచేసే దేవుడండి. బలమైన శక్తితో, విశ్వాసముతో మనం ఆయన పాదాలు చేరినప్పుడు దేవుడు తప్పకుండా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా నేను తీసివేతును అని ఆయన సెలవిస్తున్నానండి. కాబట్టి ఈ అవమానము, నింద పోవాలంటే మనము గిల్గాలు యొక్క అనుభవములోనికి మనం రావాలండి. పాపం కలిగిన నిందను ఎలాగ దూరపరుస్తాడంటే ఫలభరితమైన జీవితముగా చేస్తాడండి. అపజయముల నుండి మన జీవితమును జయ జీవితముగా ఆయన మార్చే దేవుడు. అన్ని పరిస్థితుల్లో సాధ్యపరిచే దేవుడండి. ఆధ్యాత్మిక శక్తి లేని వారికి ఆయన శక్తినిచ్చే దేవుడు. కాబట్టి మంచి ఫలములు మనము కలిగి ఆయన కొరకు మనం జీవించినట్లయితేనే అప్పుడే ఎలాగొస్తుంది ఈ అనుభవం అంటే గిల్గాలు దగ్గరికి వచ్చినప్పుడే ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుకోగలము. ఆయనే చెప్తున్నాడు, ప్రభువైన యెహోవానే సెలవిస్తున్నాడు, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా నేను దొర్లించి వేసేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు నమ్మదగినవి కాబట్టి మనం ఆయన ఆశ్రయించినట్లయితే దేవుడు ఫలభరితమైన జీవితాలు మనకు దయచేస్తాడు. అపజయము నుండి జయ జీవితాన్ని మనకు దయచేస్తాడు. అన్ని పరిస్థితులను సాధ్యపరుస్తాడు. ఆధ్యాత్మిక శక్తి లేని వారికి ఆయన శక్తి దయచేసి తన సొత్తుగా, తన బిడ్డలుగా, తన ప్రియులుగా ఆయన మనల్ని చేసుకుంటాడండి. అంతేకాకుండా కాబట్టి మన జీవితము అంతటిలో వాక్యము ద్వారా మనతో మాట్లాడిన దేవుడు తప్పకుండా ఆయన శక్తిని మనకి దయచేస్తాడు. గిల్గాలు వద్ద ఒక గొప్ప వాగ్దానం ఆయన దయచేశాడు. గిల్గాలు దగ్గర వచ్చినట్లయితేనే మన ప్రాచీన స్వభావమును మనం విడిచిపెట్టగలము. ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడగలము. మరి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో అందరికీ తెలుసండి ఇది. హన్నా విషయంలో మరి ఆమె బహు దుఃఖక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ఏడ్చుచు ప్రార్థన చేయుచుండగా ఆమె నిందను దేవుడు తొలగించి ఒక శ్రేష్టమైన కుమారుని, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా ఉండే ఒక కుమారుని దేవుడు దయచేశాడండి. ఆమె ఒక్క కుమారుని అడిగినప్పుడు మరి దేవుడు తన బిడ్డలకి దాచించిన మేలు ఎంతో గొప్పది, ఎంతో ఆశీర్వాదకరమైనది. అందుకే ఆమె 3 కుమారులను, 2 కుమార్తెలను ఆమె పొందుకోగలిగిందండి. గిల్గాలు దగ్గరికి వచ్చినప్పుడే నింద తొలగింపబడుతుంది. అప్పుడే మనము దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లు మనము చూసి మనం ఊరుకుండలేమండి. మరి ఇదే హన్నా మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవునికి ఎంతగానో ఆమె విజ్ఞాపన చేస్తూ ఒక గొప్ప పాట పాడినట్లు కూడా మనం ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. అంటే తన జీవితంలో ఆ నింద పోయినప్పుడు ఆమె హృదయం ఎంత ఉల్లసించిందో, దేవుని ఎలాగ ఆమె స్తుతించిందో, ఎలాగ దేవుని నామాన్ని ఆమె గణపరిచిందో, ప్రభువే మనకు సహాయకుడు, కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడు, బలహీనులకు ఆయన శక్తినిస్తాడు, అవమానముల నిందలను ఆయన తొలగిస్తాడు అని ఎంతగానో ఆమె స్తుతించినట్లు ఆ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. కాబట్టి మన మీద ఉన్న నింద తొలగింపబడాలంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనములో ఏమని సెలవిస్తానంటే దేవుడు అక్కడ మోషే గారు ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.
నీ పితరులతో చేసిన నిబంధనను ఆయన మరిచిపోడు. మన దేవుడు కనికరము గల దేవుడు గనక ఆయన మన చెయ్యి విడిచిపెట్టడు, మనల్ని ఆయన నాశనము చేయడు. కానీ ఆయన నిబంధనలను, ఆయన కట్టడలను మనము గైకొన్నట్లయితే అప్పుడే ఆ గిల్గాలి యొక్క అనుభవము మనం పొందుకోగలము. ఇదే ఆది కాండము 9వ అధ్యాయము 10వ వచనమున మనం చూసినట్లయితే నిబంధన, మొట్టమొదటిగా నిబంధన. దేవాతి దేవుడు ఎవరితో చేశాడంటే ఒక మానవుడితో చేశాడు ఒక నిబంధన. ఆ నిబంధన ఏందంటే ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త జంతువులతోనూ నా నిబంధనను స్థిరపరచుదును. కాబట్టి దేవుడు ఒక నిబంధన పెట్టాడండి. ఆ నిబంధన ఏంటంటే ఇదే 11వ వచనములో, నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. కాబట్టి ప్రతి మానవుని జీవితంలో దేవుడు ఒక నిబంధన పెట్టాడండి. ఒక నిబంధన అంటే ఒక కట్టడ, ఆయన చెప్పిన మాట, ఎలాగ మీరు నడుచుకోవాలా, ఎలాగ నేను మిమ్మల్ని నడిపిస్తాను అని ఆయన ఒక నిబంధన ప్రతి అబ్రహాముతో, యాకోబుతో, ఇస్సాకుతో, తను నమ్ముకున్న బిడ్డలందరికీ ఆయన ఒక నిబంధన ఆయన స్థిరపరిచాడండి. ఆ నిబంధనను గైకుంటేనే అప్పుడే మనలో ఉన్న అవమానములు, నిందలు తొలగింపబడి గొప్ప ఆశీర్వాదములు మనం ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలమండి. కాబట్టి గిల్గాల్ యొక్క అనుభవము ఐగుప్తు నిందను తొలగించి వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టిన తర్వాత, నా నిబంధనను మీరు గైకొన్నట్లయితే మీ నిందను, అవమానమును తొలగిస్తాను అని చెప్తున్నాడండి. ఆ తొలగించినప్పుడు ఆ యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదములు ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి యోర్దాను దాటి మరి ఆ కనాను దేశమునకు వచ్చి వారు గిల్గాలు అనే యొక్క అనుభవం పొందుకున్న తర్వాత దేవాతి దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఒక్కొక్క విధముగా క్రమక్రమంగా ఎలాగ వారిని ఆశ్రయించారంటే మనము యెహోషువ గ్రంథంలో మనం చూడగలమండి. ఎప్పుడైతే ఈ యొక్క అవమానము తొలగింపబడిందో అప్పుడే శత్రువుల్ని జయించడానికి, అంతేకాకుండా కొత్త ప్రదేశములను వారు స్వాధీనపరచుకోవడానికి, అంతేకాకుండా ఇదే యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనములో మనం చూసినట్లయితే 31 మంది రాజులను వారు జయించడము. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 31 మంది రాజులను వారు జయించడము. తర్వాత సరిహద్దులను విశాలపరిచి వారి గోత్రములు వారు స్వాధీనపరచుకోవడము. అంత గొప్ప ఆశీర్వాదములు దేవుడు వాళ్ళకి దయచేసి, అంతేకాకుండా ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, వారి పక్షముగా ఉండి మనము సేద్యము చేయని దేశమును, కట్టని పట్టణములను, నాటని ద్రాక్ష తోట పండ్లను, ఒలీవ తోటల పండ్లను తిని, అంటే వాళ్ళు ఏమి కష్టపడకుండానే దేవుడు ముందుగానే వారికి అందరికీ సమకూర్చాడు. ఎప్పుడైతే ఆ నింద వారిని తొలగింపబడిందో, వారు ఎప్పుడైతే ఐగుప్తుని విడిచి వాళ్ళు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డారో, దేవుని బిడ్డలుగా వారు తీర్చబడ్డారో, అప్పుడే ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు వాళ్ళకి సిద్ధపరిచాడండి. సేద్యము చేయని దేశము, కట్టని పట్టణములు, నాటని ద్రాక్ష తోట పండ్లు, ఒలీవ తోట పండ్లను తినే అనుభవాన్ని వాళ్ళకి దేవుడు దయచేశాడండి. అందుకే ఆ 24వ అధ్యాయము చివరి అధ్యాయము యెహోషువ గ్రంథంకి వచ్చినప్పుడు యెహోషువ తన ప్రజలందరితో చెప్తారు, ఇంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాము కాబట్టి, ఈ గిల్గాల్ దగ్గరికి మనం వచ్చినాము కాబట్టి, మన నిందలన్నీ తొలగింపబడ్డాయి కాబట్టి, దేవుడు మనల్ని ఇంతగా ఆశ్రయించాడు కాబట్టి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని ప్రభువు అక్కడ చెప్తున్నానండి, యెహోషువ అక్కడ చెప్తున్నానండి. కాబట్టి అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అక్కడ చెప్పినట్టు మనము చూస్తున్నాము. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యము ఎప్పుడైతే ఆ గిల్గాల్ యొక్క అనుభవాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎలాగ పొందుకుంటాడంటే, ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో మనము చూసినట్లయితే,
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరి అక్కడ పాత నిబంధన గ్రంథములో ఆ ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశం వచ్చిన తర్వాత ఆ నిందను, ఆ సున్నతి పొందిన తర్వాత వాళ్ళు ఎట్టయితే ఆ నిందను వాళ్ళు దొర్లింపబడిందో, కానీ క్రొత్త నిబంధన యేసు ప్రభువు మన కొరకు సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన పాప శాపములను దూరపరిచి మన అవమానముల నిందలను ఆయన భరించి మనకు కొరకు ఒక నూతన జీవితాన్ని ఆయన మనకు దయచేశారండి. అదే ఉచితమైన రక్షణ ఆయన మనకు దయచేశారు. కాబట్టి ఇక్కడ మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, నిజమే, మన పాప జీవితం అంతా పాతి పెట్టబడితేనే, ఆ గిల్గాలి యొక్క అనుభవములోనికి మనం వచ్చినప్పుడేనే, సమస్త అవమానము దొర్లింపబడితేనే, అప్పుడే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు లేచితిరి. అవునండి, బాప్తిస్మ ద్వారానే మన నింద, మన అవమానములు, మన పాపమంతా దొర్లింపబడుతుంది. అప్పుడే మనం క్రీస్తు కూడా మనము లేపబడతాము, ఒక నూతన సృష్టిని మనము పొందుకుంటాము. ఆయన చేసిన కార్యము మన కొరకు, తన బిడ్డల కొరకు, ఈ నూతన నిబంధనలో మన కొరకు ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ మనము 15వ వచనంలో మనం చూసినట్లయితే, 13, 4, 15 3 వచనాలు కలిసి ఉన్నాయండి. అక్కడ మనం చూసినట్లయితే, మరియు మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. చాలండి, ఎంత గొప్ప కార్యం చేశాడండి ఆయన మన కొరకు. అంటే బాప్తిస్మం మనం తీసుకున్న తర్వాత, ఆ నింద తొలగింపబడిన తర్వాత, మృతుల్లో నుంచి లేచిన దేవునితో మనము లేపబడ్డాము. ఈ వాక్య భాగములో మనం చూసినట్లయితే, అక్కడ ఆయన మన కొరకు చేసిన కార్యం ఏంటంటే, శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మొట్టమొదటిగా ఆయన చేసిన కార్యము మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మన అపరాధములన్నిటిని, మన నిందలన్నిటిని ఆయన తుడిచివేశాడు. అంతేకాకుండా మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మనకి దేవునితో సమాధానం ఆయన కలుగజేశాడండి. ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. ఎంత గొప్ప భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యేసు ప్రభు మన కొరకు కొంత గొప్ప త్యాగాన్ని మనం చేశారండి. ఎన్ని కార్యాలు తుడిచివేసి, సిలువతో కొట్టి, చేవ్రాతను తుడిచివేసి, ఎత్తివేసి, అపరాధములను క్షమించి, ఇన్ని కార్యాలు చేసిన తర్వాత ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. అందుకేనండి ఈ రోజు మనమందరము కలిసి ఆ దేవుని నామాన్ని గణపరచడానికి, ఆయనను హెచ్చించడానికి, ఆయనను మహిమపరచడానికి అంత గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటున్నామంటే ఆయన మన కొరకు ఎన్ని కార్యాలు ఆయన చేశాడు. కాబట్టి మనము చేయవలసింది ఆ గిల్గాలి యొక్క అనుభవములోనికి మనం వచ్చినప్పుడే, ఆయన ఆజ్ఞలు కట్టడలను మనము గైకొన్నప్పుడే, ఆయన నిబంధనలను మనం అనుసరించినప్పుడే, ఆయన ప్రతి మానవుని జీవితంలో కూడా ఒక ఏర్పాటు ఉందండి ఆయనకి. ఎందుకంటే మనల్ని తన రూపంలో, తన పోలికలో చేసుకున్నాడు. కాబట్టి ప్రతి మానవుని విషయంలో తన తీర్మానములు ఆయన ఆయా సమయంలో, తన కాలములో ఆయన నెరవేరుస్తాడు.
కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకి చిత్తం మీద ఆధారపడి, ప్రభువా నిజమే తండ్రి నాయన, మా నిందలు మా అవమానములు తొలగింపబడాలంటే మేము గిల్గాల దగ్గరికి రావాలి ప్రభా. నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుంచి నేను దొర్లిస్తున్నాను అని చెప్పిన దేవుడు, ఆ రోజు యెహోషువతో వాళ్ళ ప్రజలతో చెప్పిన దేవుడు ఈ రోజు కూడా మనతో ఆయన చెప్తున్నాడండి. తప్పకుండా ఆయన మనం ఆశ్రయించినట్లయితే, ఆయన నిబంధనలను, ఆయన కట్టడలను మనము గైకొని ఆయన కొరకు మనం జీవించినట్లయితే తప్పకుండా దేవాతి దేవుడు తన ప్రియ కుమారుని మనకు దయచేసిన దేవుడు మనకి ఏం చేస్తాడంటే మన పాపములను క్షమిస్తాడు, సమస్తాన్ని తుడిచివేస్తాడు, మనల్ని ఆయనతో కూడా ఆయన జీవింపజేస్తాడండి. అటువంటి గొప్ప గిల్గాల యొక్క అనుభవములని మనం వచ్చినప్పుడే, ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, దేవా ఆ రోజు ఆ ప్రజలకు నువ్వు ఇచ్చిన నిబంధన తండ్రినైనా ఈ రోజు కూడా తండ్రినైనా మా జీవితంలో ప్రభువా నీ చిత్తం ఏంటో నెరవేర్చిన తండ్రి, మేము జీవించినంత కాలము ప్రభానైనా జీవాధిపతి నీ నామమును గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ప్రభా నీకు చెందవలసిన మహిమను మేము చెల్లిస్తూ ప్రభా నీ దృష్టికి తండ్రి మేము అంగీకారంగా జీవించి తండ్రినైనా ఎట్టి పరిస్థితులు కూడా ప్రభా నిన్ను మేము గాయపరచకుండా, సిలువ వేయకుండా నీ నామమును మేము గణపరుస్తూ ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణను తండ్రి అంతము వరకు ప్రభా భయముతో వణకతో కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం గిల్గాల యొక్క అనుభవం మనం పొందుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆ యేసు ప్రభుని మనం గైకొని ఆ బాప్తిస్మ ద్వారా సమస్తమును మనం పాతి పెట్టబడినట్లయితే తప్పకుండా మన జీవితంలో ఆయన గొప్ప అనుభవాన్ని మనకు దయచేస్తాడండి. గొప్ప ఆశీర్వాదం తన బిడ్డలకు ఆయన దయచేస్తాడు. అంతేకాకుండా ఒక నూతన సృష్టిగా, నూతన జీవితాలను మనకు దయచేస్తాడు. తన సొత్తుగా మనల్ని చేసుకొని ఇంకా ఎక్కువగా ఈ భయంకర దినాలు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు మనకు తెలుసండి. ఎంతో మంది భయముతో వణకుతో జీవిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సమాధానం కొరకు, దేవుని యొక్క శాంతి కొరకు మనం ప్రార్థన చేస్తూ ప్రతి మానవులు కూడా నశించిపోకుండా ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నారు ఆ రాజ్యాన్ని మనమందరం చేరుకునే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు దయచేసి ఆ గిల్గాల యొక్క అనుభవం అని మనకందరికి దయచేసి ఇంకా ఎక్కువగా నూతన బలముతో, నూతన శక్తితో ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపును మనకు దయచేసి తన కృపలో మనందరిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, 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 ఆమెన్. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. గిల్గాలు అనుభవం. ఐగుప్తు అవమానము దొర్లించబడిన చోటు, మన పాప జీవితమును, రోత జీవితమును, పాప కూపమును విడిచిపెట్టిన అనుభవము, నీట మునిగిన అనుభవము, నీటిలో నుంచి బయటికి లేచినప్పుడు క్రీస్తుతో కూడా జీవించగలమనే ధైర్యము, తెగింపు, తెగువ పొందుకొనిన అనుభవం. క్రీస్తును సంతోషపెట్టుట. మనం ఏమి చేసినా క్రీస్తు కొరకే, క్రీస్తు మహిమ కొరకే, క్రీస్తులో దేవుని మహిమ కొరకే చేయగలమని నిబంధన. చాలా చక్కని శ్రేష్టమైన సందేశమును విన్నాము. ఐగుప్తు అవమానము దొర్లించబడిన చోటు. ఆ దినము నుండే ఇశ్రాయేలీలు ఐగుప్తు కానాను పంట తిన్నారు. ఆ దినమందే సున్నతి ఆచరించారు. ఆ దినమందే
ఆ దినమందే గిల్గాలు అనుభవములోనే, గిల్గాలు అనుభవం, ఐగుప్తు అవమానము దొర్లించబడిన చోటు. చాలా దీవెనకరమైన వాక్యము సందేశము విన్నాము. భయంకరమైన పరిస్థితులు, పాకిస్తాన్తో యుద్ధము, ఢిల్లీ తదితర పట్టణములు మొదటి జోను, హైదరాబాదు మరియు విశాఖపట్నం రెండవ జోను, మరికొన్ని పట్టణాలు మూడవ జోను. పాకిస్తాన్ టార్గెట్ గా భయంకరమైన పరిస్థితులు. ఎక్కడ నుండి ఏ మిసైల్ వస్తుందో, ఎక్కడ నుండి ఏ ఆయుధం వస్తుందో తెలియని పరిస్థితుల్లో విశాఖపట్నము 1972 విక్టరీ ఓవర్ ద సీ స్తూపము బీచ్ రోడ్ లో ఉన్నది కదా. ఆ స్తూపము కట్టిన దినము నుంచి విశాఖపట్నము టార్గెట్ గా భయంకరమైన యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. విశాఖపట్నం అంటే విశాఖపట్నమే అనుకునేరు. ఉత్తర కోస్తా 3 జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు. హైదరాబాద్ అంటే హైదరాబాదే అనుకునేరు, యావత్ తెలంగాణ. భయంకరమైన పరిస్థితులు. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఎవడైనా విధిలేని పరిస్థితుల్లో అణుబాంబులు ప్రయోగిస్తే పాకిస్తాన్ వాడు నాగసాకి, హిరోషిమా పచ్చగడ్డి మొలవ అనే పరిస్థితుల్లో పడిపోతాం. జపాన్ దేశంలో 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా వాడు నాగసాకి, హిరోషిమా మీద అణుబాంబు విధిలేని పరిస్థితి, ఎటు తోచని పరిస్థితి పాకిస్తాన్ వాడికి కలిగితే వాడి దగ్గర 3 అణుబాంబులు ఉన్నాయి. భారతదేశం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇండియా ఇక ధ్వంసమైపోతుంది. యుద్ధం స్టార్ట్ అయింది. భీకర యుద్ధమే జరగబోతుంది. అణుబాంబులు ప్రయోగించబోతున్నారు. అయినా విశ్వాసము కాపాడుకుందాం. ధైర్యముతో మేఘమునెక్కుటకు సిద్ధపడదాం. ఎత్తబడే గుంపులో ఉండటానికి ఇష్టపడదాం. సార్వత్రిక సంఘమును పిలుచుకునే దినములు. ప్రియులారా, ఇశ్రాయేల్ దేశములో 3వ మందిరము కట్టబడబోతున్నది. ఎర్రని పెయ్యలు క్లోనింగ్ ద్వారా కాపాడబడుతున్నాయి. అహరోను వంశస్థుడు దొరికాడు. అహరోను ప్రధాన యాజకుడు దొరికాడు. 20 మంది అహరోను యాజకత్వము పొందిన వారు దొరికారు. ఒక 6 నెలలుగా ప్రత్యేక శిక్షణ వారికి ఇవ్వబడుతుంది. అభిషేకము పొందిన వాడు దొరికాడు. ఇక ఆటంకమేమీ లేదు. ఎర్రని పెయ్య, శుద్ధ జలములు ఏర్పాటు చేయడానికి, తర్వాత భూమి పునాది వేయటానికి, మందిరము కట్టుకోవటానికి యాజకులందరూ దేవుని స్తుతించుచుండగా ప్రధాన యాజకుడు అహరోను వంశస్థుడు, అహరోను వారసుడు దొరికేశాడు. ఇప్పటికే వేల కోట్ల డాలర్స్ మందిరము కట్టే పని కొరకు సిద్ధపరచుకున్నారు. ధనం ఉన్నది, ఎర్రటి పెయ్య ఉన్నది, అహరోను వంశస్థుడు దొరికాడు. ఆటంకమేమీ లేదు. ఎప్పుడో
అనౌన్స్మెంట్ వినబోతున్నాం. 3వ మందిరమును కట్టుకోవటానికి శంకుస్థాపనలు చేస్తారు అన్నప్పుడు మన యేసురాజు మనలను పిలుచుకుంటాడు. ప్రధాన దూత బూర శబ్దము వినపడుతుంది. ప్రధాన దూత శబ్దము వింటాము. కడబుర మోగుతుంది. ఆకాశములో మన రాజు ప్రత్యక్షమవుతాడు. మనందరినీ ఆకర్షించుకుంటాడు. మనము మేఘమును ఎక్కబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచ పరిస్థితులు, మధ్యప్రాచ్య దేశంలో ఏమి జరుగుతుందో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏమి జరుగుతుందో, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ లెబనాన్, ఇజ్రాయెల్ లిబియా యుద్ధము భీకరంగా జరుగుతుంది. ఇజ్రాయెల్ గాజా మధ్య గాజా పట్టణము పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. మనము అవగాహన కలిగి ఉన్నాము. సామాజిక భౌగోళిక పరిస్థితుల పట్ల మేఘమునెక్కుటకు సిద్ధపడదాము. మేఘారుడై మన యేసు రాజు రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన. గిల్గాలు అనుభవం, ఐగుప్త అవమానము దొంగిలించబడిన చోటునే మనకు రక్షణ, విమోచన. ఆశీర్వాదకరమైన మెసేజ్ మనం విన్నాము. సిద్ధపడదాము. గిల్గాలు అనుభవములో దేవుడు మనల్ని దీవించునుగాక. పరిశుద్ధురాయన నీకే స్తోత్రం ప్రభు అని వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభు, నా ప్రియ గిల్గాల్లో అనుభవం ప్రభు అయ్యా, మా జీవితాలకు నైనా ప్రభు మేము ప్రతి దినం కూడా ప్రభు ఒక నీ దగ్గర ప్రభు ఒక నిబంధన వలె ప్రభు నీ నూతన నిబంధన వలె పొందుకోవటానికి, దాని ప్రకారంగా నడవటానికి, జీవించడానికి సహాయం చేయించి అయ్యా, ఈ లోకంలో భౌతికపరమైన జీవితంలో అనేకమైన బాధలు, వేదనలు, నిందలు ప్రభు. అయితే దాని అందరికీ ప్రభు సొల్యూషన్ ప్రభునైనా నీ దగ్గర మాత్రమే ప్రభునైనా, నెమ్మది సమాధానం నీ దగ్గర మాత్రమే ప్రభు. అయితే నా తండ్రి, నా ప్రియ ప్రభు, నూతన జీవితాలను ప్రభు మేము పొందుకోవటానికి నాయన ప్రభు అయ్యా, ఇంకా తగిన ఆత్మీయ జీవితాలు ప్రభు, ఆత్మీయ నేత్రాలు తెరవండి. అతి సన్మార్గంలో ప్రభు, సద్గుణంలో ప్రభు నడిచే గొప్ప ఆదికి ధన్యత, పశ్చాత్తాపం కలిగిన జీవితాల ప్రభు మీట్లో ఉన్న అందరికీ దయచేయండి. దేవానికి స్తోత్రం. ఈ కడవర దినాల్లో ప్రభు ఈ రాకడ సమీపించిన గురించి ప్రభునైనా మేము దినదినం నూతన బలంతో ప్రభు మేము పెంపొందించుకోవటానికి అయ్యాను. మాకు సహాయం చేయించి దేవా, వాక్యం వివరించిన ఈ దాసులను జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా, నడిపిస్తున్న ఈ దాసులను జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా. ఇదిగోనైనా ప్రభు, యుద్ధములు జరుగుతున్న కాలం ప్రభునైనా అయ్యా మేము విన్నాం, నువ్వు చూస్తున్నాం అయ్యా. నువ్వు సమాధానం ఇచ్చాను. ఒక శాంతియుత వాతావరణం ప్రభా ఇక మా దేశానికి, ప్రపంచంలో ప్రభు కనపరచండి, దీవించండి ప్రభు. అయ్యా, ఎంతో మంది నేను ఎరగకుండానే నాశనం అయిపోతున్నారు బాగా. అయ్యా, సహాయం దయచేయండి ప్రభు. నీ రక్షణ భాగ్యం అయ్యా ఈ ప్రపంచానికి, మా దేశానికి నువ్వే సహాయం దయచేయమని నీకే మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రం తెలుపుకుంటున్నాను. యేసునామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వందనాలండి. ఆశీర్వాదం తీసుకుందామమ్మా. ఒకసారి ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మన దేవుని, పరలోకపు దేవుని దీవెనయు, రక్షకుడు వారి కృపయు, ఆత్మదేవుని అన్యోన్య సామర్థ్యప్పుడు ప్రతి కుటుంబమునకు సిద్ధంగా ఉన్నవారికి, లుకింగ్ అంటూ జీసస్ ఎవ్రీడే సిద్ధపడుతున్న వారికి, అందరికీ సదాకాలం అండి. అందరికీ వందనాలండి. అన్నాజోన్ అమ్మగారు వందనాలండి. మంచి మీకు నిండుగా వందనాలండి. రండి, హిందీ సభ ప్రారంభించుకుందాము. विश्वनाथ प्रसाद जी कब से तैयार हैं, इंतजार में हैं। इस घड़ी का भोर को वो ओपनिंग प्रार्थना करेंगे ताकि हम